సరూర్ నగర్ స్టేడియంలో రాచకొండ సిపిజి సుధీర్ బాబు స్పోర్ట్స్ మీట్ ప్రారంభించారు. పిల్లలకు ఆటలపైన తల్లిదండ్రులు మక్కువ ఏర్పాటు చేయాలని సిపి సూచించారు. పరీక్షలు 5 మార్కులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ తప్పకుండా క్రీడలు ఆడేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని తల్లిదండ్రులకు తెలిపారు. మా డిపార్ట్మెంట్లో కూడా ఎంతో మంది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిని కూడా బయటకు తీసేందుకు ఈ స్పోర్ట్స్ మీట్ ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అయితే హెల్త్ ఇండియా హెల్త్ తెలంగాణ కావాలి అంటే స్పోర్ట్స్ ఎంతో ముఖ్యమని అన్నారు. అయితే 3 రోజులు ఈ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం జరుగుతుందని సిపి సుధీర్ బాబు తెలిపారు. We can rededicate ourselves and do better. అందుకోసమే ఈ స్పోర్ట్స్ ఈవెంట్ అని కండక్ట్ చేయడం, తర్వాత టీమ్ స్పిరిట్ ఒకటి పెరిగే విధంగా ఉండడం, తర్వాత మనలో చాలామంది టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ కూడా హిడెన్ ఉండిపోతుంది. ప్రొఫెషనల్ పనిలో పడిపోయి ఇది మర్చిపోతారు. సో ఇటువంటి ఈవెంట్స్ పెట్టడం మూలంగా ఏంటంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళ టాలెంట్స్ని గుర్తు చేసుకొని మళ్ళీ అటువంటి స్పోర్ట్స్లో కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల హెల్తీగా ఉండడానికి, డిసిషన్ మేకింగ్లో కూడా ఒక బ్యాలెన్స్ ఉండడానికి అవసరం వస్తుంది. మేము కూడా చెప్పాం వాళ్ళ పిల్లలకు కూడా ఇటువంటి స్పోర్ట్స్ ఆడిపించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్దీ ఇండియా కావాలంటే, హెల్దీ తెలంగాణ ఉండాలనుకుంటే ఎక్కువగా మనము వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ టు ప్లే స్పోర్ట్స్ అని ఎంపథైజ్ చేయాలి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ మీద. లేకపోతే స్పోర్ట్ మ్యాన్షిప్ ఉండాలన్నా కానీ ఇవి అవసరం. కాబట్టి పోలీస్ లాంటి డిసిప్లిన్ పోస్ట్లో ఎవ్రీ టైమ్ స్ట్రెస్లో ఉండేటువంటి ఒక ప్రొఫెషనలిజం, మీ ప్రెస్ కూడా అట్లే ఉంటారు కదా, ఇటువంటి వాటిలో ఇటువంటిది కావాల్సి ఉంటుంది, స్పోర్ట్స్ మీట్ లాంటివి. సో వీఆర్ ఆల్ పార్టిసిపేటింగ్. 3 days ఈవెంట్ ఉంటుంది. ఇది అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. మీరు తప్పకుండా రావాలి. ఇది అయిపోయినాక మీతో ప్రెస్తో కూడా మేము ఒక మ్యాచ్ ఆర్గనైజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు రాజకోట